జిమ్ పోవడానికి టైం దొరుకుతలేదా? అయితే ఇక్కడ రా, ఒక ముచ్చట చెప్తా నీకు. గుడ్ మార్నింగ్, నేను మీ ఫిట్ సింహ తరుణ్. ఇది నా డే 12 ఆఫ్ 40 days ఛాలెంజ్. ఇక పొద్దున్నే లేచిన అట్లా కొద్దిసేపు వాక్ వేసుకుంటూ సూర్యుడికి నమస్కరించుకున్నా. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, మీరు వర్కౌట్ చేయాలంటే జిమ్ అనేది ప్రైమరీ సోర్స్ కాదు. మీరు ఇంట్లో ఉండిగినా వర్కౌట్ చేయొచ్చు. నువ్వు ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలి అంటే జిమ్ పోవాల్సిన అవసరం లేదు. అట్లని నేను జిమ్ పోయే వాళ్ళకి అగెనెస్ట్ గిన కాదు. ఇది జస్ట్ నాకు టైం లేదు అని నా అలా రీజన్ చెప్పే వాళ్ళకి మాత్రమే. నువ్వు ఇంట్లో వర్కౌట్ చేసుకోవడానికి నీ బాడీ వెయిట్ వర్కౌట్స్ అండ్ నీకు ఒక జుగాడ్ మైండ్ సెట్ ఉండాలి. లైక్ ఇటుకలు, రెసిస్టెంట్ బ్యాండ్స్, ఇంకా ఎక్సెట్రా. ఇవన్నీ ఉన్నా కానీ మనం టైం లేదు అంటున్నాం అంటే అది మన గుద్ద బతుకం మామ. అయితే దాన్ని దాటి మనం ముందుకు వెళ్ళినామంటే మనం ఫిట్గా ఉండొచ్చు, హెల్తీగా తినొచ్చు, లైఫ్ స్టైల్ని మంచిగా మార్చుకోవచ్చు. అయితే హోమ్ వర్కౌట్స్ బెస్టా, జిమ్లో వర్కౌట్స్ బెస్టా అంటే నీకు టైం లేనప్పుడు ఏదైతే ఏంది. అందుకే నేను ఏం చెప్తానంటే, జిమ్కి పోయి వర్కౌట్ చేసేటోళ్ళు జిమ్కి పోయి వర్కౌట్ చేసుకోండి. జిమ్కి పోయి వర్కౌట్ చేయలేని వాళ్ళు ఇంట్లో బాడీ వెయిట్ వర్కౌట్ చేసుకోండి. ముందు మీ గుద్ద బల్పుని పక్కన పెట్టేసి ఆ బాడీని మంచిగా చూసుకోండి. ఇప్పుడు కనుక మీ బాడీని, హెల్త్ని చక్కగా చూసుకోకపోతే తర్వాత వేరే వాళ్ళు మిమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది. అందుకనే వర్కౌట్ చేయండి, హెల్తీగా తినండి. ఇంకా నా వర్కౌట్ ఖతం పెట్టుకొని తినేసి క్యాబ్ వస్తే ఆఫీస్కి వెళ్ళిపోయినా. బాయ్.